తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని సిపి శ్రీనివాసరావు తెలిపారు. కేసులో కీలక ఆధారాలను నిందితులు ధ్వంసం చేశారని కూడా ఆయన తెలిపారు. ధ్వంసమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని, కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు ఒకేలా ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాజకీయ నాయకులైనా పోలీసు అధికారులైనా చర్యలు ఒకేలా ఉంటాయని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఒక 3 సైబర్ ఫ్రాడ్ డిటెక్షన్స్ దానికి సంబంధించిన వివరాలు, ఇంకొకటి సెల్ ఫోన్ స్నాచింగ్ మీద ఒక 10 days బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టాము. అప్పుడు ప్రెస్ మీట్లో సిటిజన్స్ కూడా వార్న్ చేయడం జరిగింది, అంటే జాగ్రత్తగా ఉందని. అన్ఫార్చునేట్లీ అది అంటే ఇంకా పూర్తిగా అఫెన్సెస్ మీద మనకు నియంత్రణ రావడానికి టైం పడుతుంది. బట్ మనకు సమగ్ర స్వరూపం తెలిసింది దాన్ని. సో అది ఆ సెల్ ఫోన్ స్నాచింగ్ అయిన స్టాబింగ్ మర్డర్ కేసు గురించి కూడా చెప్తారు. సో ముందుగా సైబర్ ఫ్రాడ్స్ గురించి ఒక 3 కేసులు. నంబర్ 1 క్రైమ్ నంబర్ 523/24 ఆఫ్ మా సైబర్ క్రైమ్ స్టేషన్ CCS. ఇందులో ఎప్పటిలాగానే ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ సంబంధించిన ఈ సైబర్ ఫ్రాడ్. సో బెర్లిన్ అనే ఒక వ్యక్తి, బెర్లిన్ అనేది నగరం పేరు కానీ బట్ ఇతను వ్యక్తి పేరు. సో ఆబ్వియస్లీ మస్ట్ బి వెస్టర్నర్, దుబాయ్లో ఉంటాడు. అతను అక్కడ ఉండి ఆ ఎంక్వైరీగా నడుస్తూ ఉంది. అక్కడ ఉండి ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. అంటే జనాల్ని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయమని, ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పి యూజ్ చేస్తూ అతను ఆ ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఆశతో, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఆశతో ఎప్పటిలాగే డబ్బులు పెట్టి ముందు కొంత ప్రాఫిట్ ఇస్తారు, తర్వాత మోసం చేస్తారు. అయితే ఈ బెర్లిన్ అని దుబాయ్లో ఉన్న అతనికి సహాయకులుగా మన దేశానికి చెందిన వాళ్ళు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు కానీ మన దేశానికి చెందిన వాళ్ళు, భూరారామ్ అనే ఒక ఆయన అలియాస్ రాజుబాయ్. అతను కూడా దుబాయ్లోనే యుఎల్నే ఉంటున్నాడు. ఇంకొక అతను రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ అని, ఇతను జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటాడు. సో ఇతను ఈ భూరారామ్ అనే అతను అక్కడ ఉంటూనే ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్, అవి ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జోధ్పూర్ కనెక్షన్ ఉన్నట్టు వీళ్ళకు. సో అతను యూజ్ చేస్తూ ఏం చేస్తాడంటే ఫేక్ అకౌంట్స్ని అతను కలెక్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఫేక్ కేవైసీస్ పెట్టి ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ని వాడికి బెర్లిన్ అటు దుబాయ్ బెర్లిన్ అనే వ్యక్తికి సప్లై చేస్తారు. రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ నుంచి ఈ భూరారామ్ కలెక్ట్ చేస్తాడు. భూరారామ్ ఇంటర్న్ ఈ గివ్స్ టు ద బెర్లిన్, మిస్టర్ బెర్లిన్ ఆఫ్ దుబాయ్. ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ భూరారామ్కి ఈ పని చేసినందుకు కానీ 5% కమిషన్ తీసుకుంటాడు. అంటే అందులో ఏదైతే ట్రేడ్ అయిన డబ్బులు ఉంటాయో అకౌంట్స్లో, దాంట్లో 5% కమిషన్ తీసుకుంటాడు. ఇతను భూరారామ్ బెర్లిన్ అనే వ్యక్తి నుంచి ఇంకా ఎక్కువ కమిషన్, 8% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు. అంటే ఈ బికమ్స్ అ పార్ట్నర్, 1/5 ఆఫ్ ది షేర్.